మజా తీసుకుంటున్నారు. ఆ మత్తులో తాగేసిన ఆడపిల్లకాయలు వీధిలో తిరగాలన్నాడు భయపడతా ఉన్నారు. అసలు బెంగాల్ పిల్లకాయలు ఎక్కువ అయిపోయినారు. వాళ్ళు అడిగితే నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు మేము ఇట్టపోయి ఇట్టొస్తామని అంటారు. స్టేషన్కి పోయేసి ఇట్టపోయి ఇట్టొచ్చేస్తాం మేము. ఇక్కడ ఆటోలు పెట్టి ఆటోలో కూర్చునేది, మీటింగులు, సెల్లులు, నైట్ 12కి 1 గంటకి బెంగాల్ పిల్లకాయలు ఉన్నారు. స్కూల్ పక్కన కూర్చోండి తాగేసి మత్తుగా ఉన్నారు వాళ్ళు. ఏం చేయబోతున్నా ఏముందా, ఇట్టకు కొడుకు అని అంటాడు. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.in న్యూస్. ప్రస్తుతం మన ఛానల్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మరింత నేను ఇంకా బాగా మంచి వార్తల్ని ఇచ్చేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. కనుక నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు కామెంట్ చేసేది వాట్సాప్లో కాకుండా మన ఛానల్ లింక్లోనే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రోజురోజుకి గంజాయి కల్చర్ ఎక్కువైపోతుంది. నిన్న రాత్రి కూడా తిరుపతి కోటకొమ్మల వీధిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు. మహిళల్ని అదేవిధంగా యువతులు ఆ దారి వెంట వెళ్తుంటే వారిని కామెంట్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ గంజాయి బ్యాచ్. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఒక ఎయిర్ కానిస్టేబుల్, ఆయన 58 ఏళ్ల వయసు ఆయన ఇదేమిటి అని ప్రశ్నించేందుకు ఆ గంజాయి బ్యాచ్ మొత్తం కూడా మూకుముడిగా ఆయన పైన పడి మారణాయుధాలతో ఆయన పైన దాడి చేయడం జరిగింది. దీనిపై స్థానికులు కూడా వారందరూ, ఇక్కడ నేను పక్క బాక్స్లో కూడా నేను విజువల్స్ ఇస్తున్నాను, మీరు ఆ విజువల్స్ని కూడా చూడొచ్చు. ఆ గంజాయి బ్యాచ్ ఏ విధంగా రెచ్చిపోయేసి మహిళలపైకి కూడా దూసుకెళ్తూ కొట్టడం కూడా జరిగింది. అయితే తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి గంజాయిని మేము అణిచివేశాం, ఇటువంటి డివోషనల్ ఏరియాలో ఇటువంటి గంజాయికి ఇక్కడ తావే లేదు అనేసి అని చెప్పి అనడం జరిగింది. మరి ఈ గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? అదేవిధంగా తిరుపతి జిల్లాలో ప్రతి ఒక్క డివిజన్లోనూ గంజాయికి సంబంధించిన యువకులు ఎవరైతే వాడుతున్నారో వారందరినీ కూడా గుర్తించి వారికి యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళు కనుక ఈ గంజాయి సేవిస్తుంటే వారి ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి మేము ఒక డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము అనేసి అన్నారు. మరి ఈ గంజాయి బ్యాచ్ నిన్న రాత్రి ఇంత హల్చల్ చేశారు. అది కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్కి దగ్గరగానే ఉంది, ఇది కోటకొమ్మల వీధి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, అంటే ఇక్కడ భూమన అవినీరెడ్డి పేరు వాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తాను. గతంలో భూమన అవినీరెడ్డి డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా చేయాలనేసి అని చెప్పి అతను కాంక్షించాడు. అంటే ఈ క్రైమ్ ఫ్రీ సిటీలో ఏంటంటే ప్రధానంగా సీసీ కెమెరాలు ప్రతి ఏరియాలోనూ ప్రతి సందుకి సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసి దానికి ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి అక్కడ కనుక ఇటువంటి గంజాయి బ్యాచ్ కానీ లేదంటే మద్యం మత్తులో ఎవరిపైన దాడి చేసినా కానీ ఇమీడియట్గా ఆ కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం, పోలీసు త్వరితగతిన అక్కడికి చేరుకొని అక్కడ ఆ దాడుల్ని అనేటివి ఆపేదానికి ఒక ఆస్కారం ఉంటుంది అనేసి అని చెప్పి అతను కాంక్షించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారి ప్రభుత్వం రాలేదు కనుక అది పెండింగ్ పడిపోయింది. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆ క్రైమ్ ఫ్రీ సిటీ ఏదైతే అతను అనుకున్నాడో అదేవిధంగా మీరు దాన్ని చేయొచ్చు. అదేవిధంగా పోలీస్ అయినా దీన్ని ఇనిషియేషన్ తీసుకొని పోలీసులైనా చేస్తే కనుక ఈ సీసీ కెమెరాలు ప్రతి సందుకి ఇలా సీసీ కెమెరాలు పెడితే కనుక ఇటువంటి గంజాయి బ్యాచ్ని అదేవిధంగా మద్యం మత్తులో వీరంగం చేసే వాళ్ళందరినీ కూడా అణిచివేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మహిళల పట్ల యువతుల పట్ల ఈ విధంగా మిస్బిహేవ్ చేసే వారిపై చర్యలు తీసుకునేదానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న అక్కడ పోలీసు కూడా వచ్చున్నాడు. ఆ పోలీసు ఉన్నప్పటికి కూడా ఒక కానిస్టేబుల్ వచ్చున్నాడు, ఒకే ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ఉన్నప్పటికి కూడా ఆ గంజాయి బ్యాచ్ ఏ విధంగా హల్చల్ చేశారనేది మీరు విజువల్లో చూస్తున్నారు కదా. అయితే ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేయడంపై స్థానికులు కూడా వారు కూడా భయభ్రాంతులకు లోనయ్యారు.
కోటకమ్మల వీధిలో బెంగాల్ పిల్లకాయలు ఎక్కువైపోయినారు. వాళ్ళు అడిగితే నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు మేము ఇట్టపోయి ఇట్టొస్తామని అంటారు. స్టేషన్కి పోయేసి ఇట్టపోయి ఇట్టొచ్చేస్తాం మేము. ఇక్కడ ఆటోలు పెట్టి ఆటోలో కూర్చునేది, మీటింగులు, సెల్లులు, నైట్ 12కి 1 గంటకి బెంగాల్ పిల్లకాయలు ఉన్నారు. ఈ మధ్య లేకుండా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ అయినారు. ఎక్కడెక్కడ పిల్లకాయలు అంతా వస్తున్నారు. మా వీధిలో చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ కాడ నుంచి ఎక్కువ అయిపోయినారు. మాకు భయంగా నిండల్లో ఉండాలన్న కూడా వయసు బిడ్డ తిరగాలన్న భయంగా అనేది కష్టంగా ఉండదు. దీన్ని బాగా చార్జ్ తీసుకోవాలి మీరు. ఈ పొద్దు ఒక ఆయన తోసి ఇదనేసినారు. బ్రాహ్మణ్స్లో ఇంట్లో పోయి ఎగబడుతున్నారు. అంత మిడి వాళ్ళకి పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పలేను, మీరే వచ్చి చూసుకోండి. దయచేసి ఒకటి చేయండి. చేయకపోతే మీ ఇష్టం. వాళ్ళు ఏమంటున్నారు అట్లా పోయి అట్లా వచ్చేస్తాము, ఏముంది పోలీసులు మాకేమన్నా కొట్టి పంపించేస్తాం, మా వాళ్ళు పోలీసులు అని అంటున్నారు సార్. ఇది మట్టికి చేస్తాను అసలు, ఇది మట్టికి దయచేసి చూడండి మీరు. అంటే వారు ఏ విధంగా అక్కడ మారణాయుధాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, రాడ్లు పట్టుకొని అక్కడ ఉన్న స్థానికుల్ని, నివాస గృహాలు అవన్నీ కూడా, పైగా అక్కడ ఆ కోటకొమ్మల వీధిలో మున్సిపాలిటీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గరే ఇదంతా జరిగింది. అంటే మెయిన్ రోడ్, ఆ రోడ్డు ముందరే జరిగింది ఇదంతా కూడా. ఇకనైనా పోలీసులు మేల్కొని ఇటువంటి గంజాయి బ్యాచ్కి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు స్పెషల్ డ్రైవ్లు పెట్టి గంజాయిని మేము అంచివేస్తాం అనేసి అనటం కాదు, పేరుగా చెప్పుకోవాల్సింది. ఖచ్చితంగా ఆ గంజాయి బ్యాచ్ని అంచివేయాలనేసి అని చెప్పి కోరుతున్నారు. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. ప్రతిరోజు ఇదే 2 గంటలకి, 3 గంటలకి, 1 గంటకి, 12 గంటలకి ఇదే టైం. అంటే గంజాయి ఉంటాను నేను. అంటే డైలీ గంజాయి తీసుకుంటున్నారు ఇక్కడ. డైలీ గంజాయి పోతా ఉండదు, చూస్తూ ఉన్నాను నేను. ఇది మటుకు నాకు దయచేసి వీధిలో మటుకు చూడండి. అమ్మవారమ్మ కసువారి ఇంట్లో వాళ్ళు ఆయన దూరం వాళ్ళు కొట్టారు. ఈ పొద్దు ఎంతమంది వాళ్ళు పిల్లలు ఫేమస్కే వీళ్ళు పిల్లకాయలు 20 మంది దాకా ఉంటా ఉన్నారు రైతుల్లో. మేము ఈ మధ్యలో ఉంటే మేమంతా, నేను నా కొడుకు ఇంకొక ఆమంతా వాళ్ళు పట్టించినాము, లేకుండా ఉండింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందని చూస్తారు, నేను చూస్తాను. వాళ్ళు పట్ట పొగులు మన చదువు రోజు పిల్లకాయలు ఎంత బాగా ఆడ కూర్చొని స్కూల్ పక్కన కూర్చొని తాగేసి మత్తుగా ఉన్నారు వాళ్ళు. ఏం చెప్పబోతున్నా, ఏముందా ఇట్టక కొడుకు అని అంటాడు. ఇది మట్టికి వాస్తవము. ఇది దయచేసి ఈ కోటకంలో కాపాడి, కోటకం ఎక్కడ దేశం మొత్తం కూడా కాపాడండి. వాళ్ళ పిల్లకాయలు కూడా జీవితాలు పాడైపోతారు. ఇసుకులు చదివే పిల్లకాయలు కూడా అట్ట మారే ఉంటారు. బంగారు ఇక్కడే ఎక్కడ మా వీధిలో ఉంటారు. మళ్ళీ అటుపక్క కిరీట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటారు. ఆడ ఉంటారు కూర్చొని వాళ్ళు తాగుతూ ఉంటారు. దయచేసి ఇది ఒకటి చేయండి. ఎక్కడైనా బట్టి మా వీధులు ఎక్కువ అయిపోయినారు. అందరికీ భయం కానీ ఫ్యామిలీస్ అయ్యవారు భయపడతా ఉంటారు. ఈరోజు దూరిపడేస్తారు అయ్యవారు పిల్లకాయలందరూ కత్తి కూడా ఎత్తుకున్నారు. కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు సార్. కత్తులు పెట్టుకొని దొరుకుని తిరుగుతా కత్తులు పెట్టుకొని ఉన్నారు. ఆ ప్రజా తీసుకుంటున్నారు. ఆ మత్తులో తాగేసిన ఆడపిల్లకాయలు వీధిలో తిరగాలన్నాడా భయపడతా ఉన్నారు. అసలు ఏం చేస్తారో ఏమో అసలు తెలియదు కదా. అసలు అట్లా ఉండదు. అసలు ఎక్కువ అయిపోయింది. అసలు ఇప్పుడు ఆయన కొట్టాల్సిన పని కొట్టాల్సిన పని ఏముండదు చెప్ప. ఆయన కొట్టే పని ఏముండదు. మరీ ఘోరం అసలు. వాళ్ళు ఏముంటారు, మాకు ఏం చేయరు. వాళ్ళు ఏముండదు, అటు వచ్చేస్తాం. మేము తొక్కాయలు ఎక్కడ వేస్తాం.